సాయినాథుడికి నమస్కారము. ముందుగా నాకు గురువు అయిన మా కరుణ మేడంకి నమస్కారము. నా పేరు లక్ష్మి, మాది ఆంధ్రప్రదేశ్, చిన్నమూలారిపురము. నేను ధ్యానం నేర్చుకొని నెల రోజులకే నాకు 7 చక్రాలు యాక్టివేట్ అయ్యేవి. నాకు బీపీ ఉంది, బ్రెయిన్ నాకు పక్షవాతం కూడా వచ్చింది. నాకు కరుణ మేడం గారు ధ్యానం నేర్పాక నేను నేర్చుకుని నెల రోజులకి నాకు 7 చక్రాలు యాక్టివేట్ అయ్యేవి. నాకు ఫస్ట్ యాక్టివేట్ అయ్యాక నాకు చాలా ఆనందం పొందాను. నాకు తెలియదు, నాలో నేనే చాలా ఆనందించాను. నా తల అయితే కళ పువ్వులా తిరిగేటప్పుడు నా నరాలన్నీ కూడా కూలుగా అయ్యి నాకు చక్కెర గింతలు పెట్టినట్టు అయ్యింది. నేను చాలా ఆనందించి నాలో నేనే ఏమో నవ్వుకుండేదాన్ని. నాకు చక్రాలు యాక్టివేట్ అవ్వకముందు 2 రోజుల ముందు నుంచి నా శరీరం లోపల ఒక చల్ల గాలిలాగా ఇలాగా జల్లు జల్లు జల్లుమని అనేవి లోపల, శరీరం లోపల చలి జల్లులాగా చల్లగా అనిపించేది. నాకు ఫీవర్ వచ్చిందేమో, రేపు వస్తుందేమో అనుకునేదాన్ని. అయిన 2 రోజుల తర్వాతే నాకు 7 చక్రాలు యాక్టివేట్ అయ్యేవి. అవి యాక్టివేట్ అయిన వెంటనే ఒక రాత్రి అంతా కూడా నాకు బాడీ మొత్తం షేక్ అయింది. నేను నిద్రపోయాను కానీ అవి వైబ్రేషన్ మొత్తం ఒళ్ళంతా ఊపేసి నాకు మొత్తం తిరిగాయి నరాలు, ఈ కాలు బొట్టలు వేళ్ళు కలిపి మేడం నాకైతే చాలా జివ్వులాగి ఎంతసేపు అని చూస్తాను. నిద్రపోయాను. ఇంకా నిద్రపోయి నేను బాత్రూమ్కి చూసినప్పటికి కూడా నాకు ఇంకా వైబ్రేషన్ ఉంది లోపల. ఇంకా నైట్ నేను ఉదయం లేచేదాకా కూడా నాకు వైబ్రేషనే ఉంది. ఇంకా అలాగా అప్పుడు లేచిన తర్వాత నేను ఎప్పుడు లేచాను అప్పుడు ఆగేవి. ఇంకా నాకు చిన్న పనులు చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు ఎక్కడెక్కడ అది ప్రాబ్లం ఉందో, ఫస్ట్ నాకు ఈ గొంతులో ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. గొంతులో ఉండేటప్పుడు ఇలాగ మెడ ఇలా ఉంచేసి ఇక్కడ ఒక చక్రం యాక్టివేట్ అయ్యి ఈ నరాల లోపలికి వెళ్ళి ఇలా మొత్తం ఈ మడ అంతా ఈ నరాల లోపలికి వెళ్ళి నాకు ఒక మిషన్ లాగా, చిన్న మిషన్ మాదిరి ఆ వైర్లో దూరి ఎలాగైతే మిషన్ ఆడుతుందో అలా ఆడి ఏదో బ్లాక్స్ తీసాయి. అంతకుముందు నేను ఊపిరి నాకు అందేది కాదు. అవి తీసాక ఊపిరి పీల్చుకున్నాను నేను బాగా. తేలిగ్గా అయింది బాడీ, గుండె. ఆ తర్వాత మళ్ళీ ఇంకా పళ్ళు, నేను ఏది స్వీట్ తినలేకపోయేదాన్ని. మరి ఇంకా బ్రష్ చేసినప్పుడు పళ్ళు కూడా నొప్పి వచ్చేవి, జువ్వుమనేవి. అప్పుడు ప్రతి పన్ను కూడా ఈ పళ్ళు మొత్తం ఈ కింద దాంతో ఈ పై దాంతో ఒక సున్నాలాగా చుట్టి నాకేమో అది తీసిదనమాట. ఇలా గట్టిగా గడిచిదాన్ని. గట్టిగా అడిసేటప్పుడు ఈ తలలో నరం కూడా కదిలేదు. నాకు కనెక్షన్ ఉంది. ఈ తలలో నరం కూడా కదిలేటప్పుడు నాకు కొంచెము అది తగ్గినట్టు అయ్యేది అనమాట. అలా ప్రతి పన్నుకి ఇలా సున్నాలాగా తిరగడము, అది వైబ్రేషన్ వచ్చేది అనమాట. నాకు జువ్వుమని ఇక్కడ నుండే ఈ ఆగ్నేయ చక్రం నుండి నాకు ఈ లోపల రావడం తెలిసింది. ఇది ఇక్కడ నుండి ఆ కాంతిలాగా వచ్చి నాకు ఇక్కడ ప్రతి పన్నుకు కూడా ఏ పన్ను వదలలేదు. మొత్తం పళ్ళుకి ట్రీట్మెంట్. జివ్వుమని ఇలా వచ్చి గట్టిగా ఇలా అంత అమ్మొట్టుగా అదే టక్ అయిపోయి గట్టిగా అడిచినట్టు అనిపించింది. నాకు అనిపించాలని అలా అనిపించి ఒక సునామీలాగా వచ్చి అది తిరిగేది. వాళ్ళ లోపు కొండ నాలికి ఈ దంతాలు నాలిక అంత మొత్తము ఒక సున్నాలాగే వచ్చేది. ఒక గాలి మాదిరి, చిన్న గాలి మాదిరి ఇలా తిరిగేది. నేను అప్పటికి నీ నాలికతోని ఒకసారి చూస్తాను ఎలా ఉంటుంది అనుకుని నాలిక టచ్ చేస్తామన్నప్పటికి చేయలేకపోయాను. అంటే అది చల్లగా ఒక సునామీలాగా ఇలా గాలిలా తిరుగుతుంది. ఇప్పుడు గాలి చూడండి, ఏదో సుడిగాలి వస్తారని అట్లా తిరుగుతుంది లోపల. ఇదంతా నాదంతా అలా తిరుగుతా ఉన్నప్పుడు నేను టచ్ చేయలేకపోయాను. నాలుగు జడిసిపోయింది, టచ్ చేయలేకపోయా మొత్తము అవన్నీ ఇవంతా ఎనికేసి మొత్తం ట్రీట్మెంట్ చేసింది. నాకు తెలుస్తుంది అనమాట అది ట్రీట్మెంట్ చేసినట్టు. అదనమాట. ఇప్పుడు పళ్ళల్లో ఏం ప్రాబ్లం? ఇప్పుడు పళ్ళల్లో బ్రష్ చేసుకుంటున్నాను, నాకు బాగానే ఉంది. స్వీట్ తింటాను. ఇంతకుముందు బ్రష్ చేస్తే జువ్వు లాగిది, ఆ స్వీట్ తిన్నే జువ్వు లాగిది. ఇప్పుడు అవేం లేదు, తగ్గిపోయింది. అలా జరిగిన తర్వాత నాకు ఇప్పుడు తింటాను, బాగానే ఉంది నాకు. ఈ చక్రాల గురించి ఎప్పుడైనా మీకు దీనికి సంబంధించిన వీడియోలు చూడడం, చదవడం ఏమైనా చేశారా? నాకు చదివే రాదు మేడం. నిజం చెప్పాలంటే శ్రీదేవి మేడం నాకు భగవద్గీత శ్లోకాలు చదువుకోమని చెప్పారా.
నేను నేర్చుకుందాం అనుకున్నాను కానీ ఏదో స్కూల్కి వెళ్ళాను అప్పుడు 1వ తరగతో 2వ తరగతిలోకి వెళ్ళాను, కొన్ని అక్షరాలు తెలుసు అంతే. మిగతావన్నీ నాకు మాధురి మేడం గారికి నమస్కారం చేయాలి. ఆవిడ ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పి నాకు చిన్న పిల్లలాగా అన్నీ కూడబలకడము అవి ఎలా చేయాలో అనేది ఆడియో పెడితే నేను నేర్చేసుకున్నాను. నేనేం చదువుకోలేదు కానీ 104 చౌకాలు పత్రిజీ గారు రాశారు కదా, అదే చెప్పారు భగవద్గీతలోను తీసుకొని, అవి మొత్తం నేర్చేసుకున్నాను. నాకు మేడము మాధురి మేడం అయితే ఈరోజు రేపు గురు పౌర్ణమి శుభాకాంక్ష చెప్తే నీకే చెప్పాలి, నువ్వే నాకు గురువి, నేను ఎప్పుడు ఎవ్వరికి ఇంకెంతవరకు చూడలేదు నీలాంటి వాళ్ళకి. చదువు రాదు, ఫోన్ నీ దగ్గర లేదు, వాళ్ళ ఫోన్తో వీళ్ళ ఫోన్తో ఎంత ఇంట్రెస్ట్ నీకు, ఏం నేర్చుకున్నావు, నీకు నమస్కారం చేయాలని ఆవిడ నాకైతే కృతజ్ఞతలు చెప్పారు. అంటే పత్రిక చెప్పిన శ్లోకాలే ఆవిడ సార్ చెప్పినవే, సార్ అయితే ఏ 104 చెప్పారో ఆ 104 తను నాకు చెప్పింది, ఆ 104 నేర్చుకున్నాను. వెరీ గుడ్. సో ఈ చక్రాల గురించి ఏంటి మరి మీకు ఎక్కడ తెలుసా? నేను చక్రాల గురించి అడిగాను. చక్రాల గురించి అడిగారు కదా మేడం. ఇప్పుడు నేను చదువుకే లేదు, ఇంక చక్రాల గురించి నాకు తెలియదు. ఎక్కడో బొమ్మ చూసిన అవి ఏంటో ఋషులకి సన్యాసులకి వాళ్ళకి నాకు అంతగా అవగాహన లేదు మేడం. అవి ఉంటాయని కూడా నాకు తెలియదు. నాకు తిరిగాక ఎక్కడెక్కడ ఉందో ఎంత నాకు ఎలా తెలుస్తుంది మేడం? అంత కరెక్ట్ గా మీరు అన్నారు, నిజంగా నువ్వు చదివేవా అన్నారు కదా, నాకు అవి అవ్వడమే గుర్తు పెట్టుకున్నాను. ఇక్కడ తిరుగుతుంది. ఎలా అయింది యాక్టివేషన్? ఇక్కడ ముందు ఇది ఇక్కడ యాక్టివేట్ అయినప్పుడు ఫస్ట్ మళ్ళీ ఇవి కూడా నాకు యాక్టివేట్ అయ్యేటప్పుడు 2 రోజుల ముందు ఇక్కడ నాకు గొంతుకు ఏదో పడినట్టు అయింది మేడం. ఇక్కడ ఊపిరి అందరిపోయినట్టు అయింది. అయ్యో నాకు ఏటలు కావుతుంది అన్నప్పటికే రేపు తెల్లవారి నుండి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నాకు ఇక్కడ. ఫస్ట్ రోజు నాకు అన్ని సిగ్నల్స్ ఇచ్చాయి. ఇదైతే మాత్రం 4 రోజులు చేశాక ఆ రోజైతే గంట సేపు ఇలా కూర్చొని చేశాను. ఇప్పుడు కూడా లాగుంది, జువ్వమని లాగింది. 10 నిమిషాల ముందు నేను చేసి కూకుని అరగంట తర్వాత 10 నిమిషాలు లాగింది, జుగ్గు మొత్తం నేను అసలన్నీ లాగాక ఇంకో రోజు కూకుంటే ఇంకా లాగింది, ఇంకో రోజు కూకకి ఇంకా లాగింది, ఇంకో రోజు కూకున్నాక ఈ ముక్కు దాకా వచ్చి లాగుతుంది. ఇక జువ్వు లాగితే మాధురి మేడం చెప్పాను, మేడం నాకు ఏంటో ఈ ముక్కు వరకు వచ్చి లాగుతుంది, ముక్కు వరకు వచ్చి లాగుతుంది, నాకు ఇది ఆగ్నేయ చక్రం అని తెలియదు, ఇలా లాగుతుందని చెప్పాను. చెప్తుంటే ఆవిడ అన్నారు, అక్కడ నుదుట్ల మధ్యన ఆగ్నేయ చక్రం ఉంటుంది, నీకేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, చరి చేస్తుందిలే, ఏం కాదు పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పారు ఆవిడ. చెప్పాక అలా చేసేటప్పటికి ఇంకో రోజు మధ్యాహ్నం నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తాను కదా, ఆ ఖాళీ దొరికిన టైంలోన ఇలాగే కూర్చొని ధ్యానం చేస్తాను. సరే ఇక్కడ ఒకటి యాక్టివేట్ అయింది, ఒక మిషన్ మాదిరి ఉంది, అది యాక్టివేట్ అయ్యి ఇంక నాకు మెడ ఇలా ఉంచేసింది, ఇలా ఉంచేసి మొత్తం ఇదంతా తిరిగింది. ఈ నరాలన్నీ ఒక్క నరం కూడా విడిచిపెట్టలేదు. అంతేకాదు నాకు ఈ బాడీ గుండె కూడా నాకు ఆపరేషన్ చేసినట్టు అయింది మేడం. ఆ ఆపరేషన్ కూడా చాలా సున్నితంగా అయినట్టు అయింది. అంటే పెద్ద నొప్పి అనిపించలేదు, అలాగే నొప్పి లేదని కాదు, నొప్పి అనిపించేది కానీ అదొక రకమైన ఒక తట్టుకునే నొప్పి వచ్చేది అనమాట. ఆ మిషన్ వెళ్ళి ఈ గుండె వరకు వచ్చేది ఆ మిషన్. ఇక్కడ యాక్టివేట్ అయ్యేది ఇక్కడ వరకు వచ్చింది మేడం. మిషన్ అంటారు, నేను మిషన్ అనుకుంటాను దాన్ని. ఆ చక్రము ఈ నరాలు వెళ్ళి ఇక్కడ అసలు ఇక్కడైతే కనీసం 20 రోజులు కూడా 20 రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది మేడం. ప్రతిరోజు నేను కూకోవడము, అది ఇలా వంచడము, ఇక్కడ ట్రీట్మెంట్ జరగడము ప్రతిరోజు, అలాగే 4 రోజులు జరిగింది ఇక్కడ. 4 రోజులు ఇక్కడి నుండి మొత్తం ఇక్కడ దాకా 4 రోజులు జరిగింది నాకు. ఇంకా మిగతా చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యాయి. మిగతా చక్రాల ఇక్కడ అనాహత అంటారు కదా, అనాహత అది మేడం చెప్పారు, మాధురి మేడం సార్ రాసిన బుక్ లో చదివి నాకు ఇలా అవుతుంది. ముందు ఆవిడే కదా నాకు అందుబాటులో ఉన్నారు, ఆవిడకి చెప్పేదాన్ని ఫోన్ చేసి చెప్పారు మేడం అది అనాహత అంటారు. ఫస్ట్ ఇది అయినప్పుడు కూడా బ్లౌజ్ కు ఉక్కు ఉంటది కదా, అది గుచ్చేస్తుందేమో అనుకుండేదాన్ని మేడం. ఇలా పైకి ఇలా తన్ని నాకు ఇక్కడికి పైకి తన్ని నాకు నొప్పి వచ్చింది. నొప్పి రాగానే కిందకి తడువుకొని ఊక్కు తీసినాను, ముక్కు గుచ్చేస్తుందని. అయినా లేదు, అయినా నొప్పి వస్తుంది. ఆ తర్వాత ఇలా పడుకునేటప్పటికి ఇక గిర్రుని ఇది మొత్తం తిరుగుతుంది ఈ నూతులో.
మొత్తం ఇది ఆ శాఖ ఇక్కడ దాకా వచ్చింది, గుండె దాకా. అదొక వైబ్రేషన్ లాగా వచ్చింది. ఇదేదో చక్రం యాక్టివేట్ అని చెప్పారు కదా మాధురి మేడం గారు, అవుతాయి నీకు అనేసి అయ్యంటదని ఇంకా పడుకున్నా. ఇంకా పడుకునేప్పటికి మళ్ళీ ఇంక ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటాను. ఇలా చెయ్యి వేసినప్పుడు నా చెయ్యి కలిపి తిరిగేస్తుంది. ఇంకా అది ఎలా అవుతుంది అంతప్పటికి సరే కింద స్వాదిష్టాన అయింది. నెక్స్ట్ ఇక్కడ మూలాధార అయింది. అదొక్కటే వెనక్కి అయింది అంతే, ముందుకే అయినాయి. అలా నాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలిగాను. నేను అందులో చూడలేదు, కనీసం టీవీలో కూడా నేను చూడలేదు. అంటే సహస్రారం దాకా అయింది. సహస్రం నేను ధ్యానంలో కూకున్నప్పుడు కొద్ది రోజులకి 10 రోజులు 5 రోజులకే నాకు ఇక్కడ తిరుగుతున్నాం. ఫస్ట్ మనం ధ్యానం కూకునే ఫస్ట్ ఇక్కడే కదా మేడం యాక్టివిటీ, అది అయింది. మరి అది నాకు తెలుసు కనుక నేను అది పెద్దగా పట్టి, కాకపోతే ఎక్కువగా తిరిగి చూడండి మీకు చెప్పాను. అదే నాకు కలాపు మాదిరి మొత్తము తల మొత్తము ఇది ఇక్కడ సహస్ర తిరిగి ఇక్కడ ఆజ్ఞ తిరిగాక ఇక్కడ విశుద్ధ తిరిగాక మొత్తం తల మొత్తం తిరుగుతుంది. ఇంకా మొత్తం తిరిగి ఈ నరాలన్నీ కూల్ అయిపోయి నాకు అదొక చెప్పలేని ఆనందం అనమాట. అది ఇంకా ఉండాలని ఇంకా నవ్వుకుంటాను నాలో నేను ఏమనక నవ్వుకుంటా ఉన్నాను. ఇంకా అబ్బో ఏమి ధ్యానము, అయ్యో ఈశ్వర, ఇంకా నాకు ఎంత బాగుంది, ఇంకా ఇలా ఉండిపోతానని అనిపిస్తుండేది. సో అదే కలుపు పువ్వులాగా విచ్చుకున్నట్టు ఆ నరాలు అంత కూల్ అయింది తల. ఆ కూల్ అయ్యి అందులో చక్కెర గింతలు పెడితే ఎలాగా ఉబ్బు తప్పిపోతాం కదా, అలా అనిపించింది అనమాట నాకు. దాని తర్వాత మొత్తం ఆరోగ్యం ఆల్మోస్ట్ మీకు చక్కబడింది. కాకపోతే మాకు చెప్పాను కదా ఇది ఏదో నాకు చిన్న కర్మ ఉంది, దానికి సమర్పణ చెప్పేదాకా తగ్గనట్టు ఉంది. అదే మిగతాదంతా బాగుంది. చాలా వరకు రిక్వైర్ అయ్యాను చెప్పాలంటే. చాలా వరకు నాకు నరాల వీక్నెస్ కూడా వచ్చింది మేడం. చిన్న చెంబు కూడా ఎత్తలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా మేడం నరాలు ఉన్నాయి కదా, దీని లోపు కూడా ఏదో ఇలా అందులో ఉండి ఇలా వదిలి వెళ్తా చూడు, ఏదో పట్టి అలా వదిలి వెళ్ళినట్టే అవుతుంది. దండల్లంట, ఈ ముడుకుళ్ళంట, ఇంక ఇవన్నీ మొత్తం బొట్టలు వేని కలిపి అదంతా జరుగుతూనే ఉంది. సో ఆరోగ్యం అంతాను బాగానే ఉంది. సంతోషం. నా పనులు నేను చేసుకోగలను. వెరీ గుడ్. సో ఇంకా ధ్యానం చక్కగా కంప్లీట్ చేయాలి. నాకు సాలడం లేదు, ఇంకా పెంచుతాను. అది చేసి అమ్మకి ఎవరికో నేను కృతజ్ఞతలు చెప్పాలి. మళ్ళీ ఆవిడకి సారీ చెప్తాను. అది ఫర్గివ్నెస్ మెడిటేషన్ చేసి ఓకే. ఇంకా ధ్యానం ఇంకా చేసుకొని ఇంకో బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడు రమిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.